హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ ద్వారా పరిచయమైన సోనియా ఆకుల గురించి మన అందరికీ తెలిసిందే. ఈమె ఉన్న 4 వారాలు కూడా నిఖిల్, పృథ్వీల చుట్టూ తిరుగుతూ కాలక్షేపం చేసిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే. ఈమె ఆటని చెడగొట్టుకుంటూ అలాగే వాళ్ళ ఆటని కూడా చెడగొట్టిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అయితే సోనియా ఆకుల బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను ప్రేమించిన వ్యక్తిని అయితే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ వ్యక్తికి ఆల్రెడీ పెళ్ళయి ఒక బాబు కూడా ఉన్నాడు. అయినా సరే సోనియా ఆకుల అయితే ఆ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఆ పెళ్లికి చాలామంది బిగ్ బాస్ సెలబ్రిటీలు అయితే హాజరయ్యారు. కానీ సోనియా బిగ్ బాస్ హౌస్లో పృథ్వీ ఇంకా నిఖిల్తో ఎంత క్లోజ్గా ఉందో మన అందరికీ తెలిసిందే. పృథ్వీ అయితే నాకు తమ్ముళ్ళు లాంటివాడు అని చెప్పిన సోనియా అయితే మరి తన పెళ్ళికి ఎందుకు పిలవలేదు అంటూ నెటిజన్లు అయితే సోనియాని నిలదీశారు. నేను వాళ్ళిద్దరికీ చెప్పాను, కానీ వాళ్ళిద్దరూ రాలేదు, నన్నేం చేయమంటారు, పోయి వాళ్ళని అడగండి, నన్ను అడిగితే నేనేం చేయలేను కదా అనేసి అయితే సోనియా అయితే వాళ్ళ మీద సీరియస్ అయింది. నిఖిల్కి నేను ఫోన్ చేశాను, అలాగే మెసేజ్ కూడా చేశాను. లాస్ట్ మూమెంట్లో మా ఇద్దరి మధ్య గొడవ అయింది నిజమే, కానీ నేను మళ్ళీ నిఖిల్ విన్నర్ అయిన తర్వాత తనతో ఒక ఫోటో కూడా తీసుకోవడం జరిగింది. అలా అని మేమిద్దరం ఏం విడిపోలేదు. కాకపోతే కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి. అలాగే నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత చాలా బిజీ కూడా అయిపోయాడు. ఇంటర్వ్యూస్ మీద ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు కనుక తనకి టైం దొరకక రాలేదు. అంతేకాని మీరు ఇష్టం వచ్చినట్టు ఊహించుకొని ఏది పడితే అది రాసేయకండి అని సోనియా అయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చేసిందనే చెప్పవచ్చు. అలాగే వాడు నాకు కావ్య గురించి కూడా హౌస్లో చెప్పాడు. బయటికి వెళ్ళిన తర్వాత తనతో ప్యాచప్ చేసుకోవడమే నా లక్ష్యం అని కూడా తను నాతో చెప్పాడు అంటూ సోనియా అయితే నిఖిల్ అభిమానులకు పెద్ద గుడ్ న్యూసే చెప్పేసిందని చెప్పవచ్చు.